జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? ముందుగా మనము ఆదాయం వ్యయం చూడాలి, అలాగే రాజపూజ్యం అవమానం ఇవి చూద్దాం ఎలా ఉన్నాయో. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది? ఆల్రెడీ మీరు గత సంవత్సర కాలంగా మనం చూసుకుంటే కనుక కొంత మంచి ఫేస్ లోనే ఉన్నారు, బట్ స్టిల్ పూర్తిగా మంచి అనుకునే విధంగా కూడా లేదు, అంటే మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఈ సంవత్సరము మీకు చాలా మంచి ఫలితాలు మీరు చూడబోతున్నారు. మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా చక్కగా మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు, ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి వర్క్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, సఫలీకృతం అవుతారు. మీరు తలపెట్టిన, సింపుల్గా చెప్పాలంటే మీరు తలపెట్టిన కార్యాలలో సఫలీకృతం అవుతారు. జూలై నుంచి చాలా బాగా ఉంది, చాలా సఫలీకృతం అనేది చాలా బాగా ఉంది. మీకేంటంటే జూలై నుంచి మీ మైండ్లో బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ వస్తుంది, ఎక్కువగా పాజిటివ్ ఆలోచిస్తారు. అంటే ఇప్పటిదాకా మీరు నెగిటివ్ ఆలోచించారని చెప్పడం నా ఉద్దేశం సుతారామ కాదు. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని డివైన్ మూమెంట్స్ అని ఉంటాయి, డివైన్ బెల్స్ మనకి యూనివర్స్లో కాస్మస్లో ఉంటాయి. అవి మనకి కొన్ని అమృతపు జల్లుని అలా జస్ట్ అలా చిలకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా గుళ్ళో అభిషేకానికి వెళ్తే కనుక, లేదా ఇంట్లో అభిషేకం పెట్టినా మధ్యలో అలా నీళ్లు తీసి ఇలాగా బ్రహ్మగారు జల్లుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు కాస్మస్లో దేవత అనే బ్రహ్మగారు కూర్చొని కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ అలా జల్లుతూ ఉంటారు. అలా చల్లడం వల్ల మామూలుగా మనకి తెలిసిన పూజలు బ్రహ్మగారు జల్లితేనే మనకి చాలా ఆ సమయం మనకి ఒక్కసారి అనిపిస్తుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూశారు, అదే మనకి దేవతలు జల్లితే ఎంత బాగుంటుంది, అది ఇప్పుడు చూడబోతున్నారు. గోచార రీత్యా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఏంటండి, అది మీరు థాట్స్ రూపంలో చూస్తారు. మంచి థాట్స్, మంచి ఐడియాలజీ, కాంపిటేటివ్ సక్సెస్ హైగా ఉంది మీకు ఈ సంవత్సరము. ఎందుకు కాంపిటేటివ్ సక్సెస్ ఉందంటే, ఫస్ట్ మీ మీద మీకు చాలా బ్యాలెన్స్ వస్తుంది. అంటే దేన్నైనా నేను సాధించగలుగుతాను, మీ ఎఫిషియన్సీని మీకు గుర్తు చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు. అలాగే విశ్వం మొత్తం కూడా సానుకూల శక్తి మన పక్షానే ఉందా అన్నంత చక్కగా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందు ఏంటంటే మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవ్రీడే మనము ఫ్రెష్ అవుట్ చేస్తే కడుపుకి హాయిగా అనిపిస్తుంది. మైండ్లో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్తే మనసుకి బుద్ధికి ప్రశాంతత దొరుకుతుంది. అది ఈ సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. అంటే ఇది ఇప్పటిదాకా లేదా అంటే పూర్తిగా ఉండదు. ఎందుకంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఏంటంటే వాళ్ళైతే మర్యాద పూర్వకంగానే అందరినీ ట్రీట్ చేస్తారు, బట్ అదే ఆ రెసిప్రికేషన్ అనేది దొరకదు. ఒక్కొక్కసారి ట్రీట్ చేస్తారు, బట్ కొంచెం ఒక్కొక్కసారి కావాలని అడ్వాంటేజ్ తీసుకొని ఇవి చేయడము కొన్ని బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు బ్యాక్ టాక్సిన్స్ వెళ్ళి మైండ్కి మనసుకి ప్రశాంతత ఉంటుందంటే మీకు ఏ ఆలోచన ఉండదు. గతం అనేది మీకు ఇప్పుడు గుర్తురాదు. గతంలో ఏదైనా గుర్తొచ్చిందంటే స్వీట్ మూమెంట్సే గుర్తొస్తాయి. అలా మీ మైండ్లో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లెష్ అవుట్ చేస్తూ ఉన్నారు. గురు భగవానుడి యొక్క కృప, ఆయన వర్కింగ్ ఎక్కువగా ఉంది ఇందులో. మంత్రభావం చాలా బలంగా ఉంది. మంత్రభావం బలంగా ఉండడం వల్ల మీరు ఏదైనా స్తోత్రాలు చదివినా చాలా మంచి ఫలితాలని మీరు చూస్తారు. స్తోత్రాలు చదవడము, ఆ స్తోత్రాలు పారాయణ చేయడము, ఏదైనా మీకు గురువు దగ్గర నుంచి మీరు మంత్రోపదేశం తీసుకొని ఉంటే దాన్ని చక్కగా అనుష్ఠిస్తే చాలా, అంటే అనుష్ఠించడానికి మీరు చేయగలుగుతారు. అనుష్ఠానం అనేది చాలా చక్కగా సాగుతుంది. ఏదైనా మీరు మంత్రోపదేశం తీసుకోవాలని అనుకుంటే జూలై నుంచి చాలా మంచి పీరియడ్ తీసుకోవడానికి. సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక చక్కటి సంతాన యోగం ఉంటుంది. మీరు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టి మీరు విద్యార్థులు అయితే కనుక మీకు చాలా మంచి సమయము. అలాగే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ సంతానానికి మటుకు అనుకూలమైన సమయము. తల్లి యొక్క ఆశీర్వచనాలు,
మీకు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తాయి. ఎక్కువ తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండండి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు కదా, సారీ, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఆశీర్వచనాలు అనేది డిలీట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను దీన్ని. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు తల్లి యొక్క ఆశీర్వాదం, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు ఇది చాలా మంచి ఫలితాన్ని, మంగళకరమైన ఫలితాలని మీకు కలగజేస్తుంది. మీ తల్లిగారికి కనుక ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి సెట్ అయ్యే టైం. అలాగే మీ తల్లిగారు మీకు ఇంటికి సంబంధించిన లోన్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఇప్పుడు తీరుతాయి. అంటే ఇంటికి సంబంధించిన లోన్స్, లేదా మీ అంటే ఇల్లు కొనుక్కోవడానికి లోన్ కావచ్చు, లేదా ఏదైనా మీ లోన్స్ ఉంటాయి కదా, అవి మీకు చాలా అంటే సుగమం అవుతాయి. అవి తీరడానికి మీకు అవకాశాలు పెరుగుతాయి. లేదా ఏదో ఒక రకంగా మీకు బై గాడ్స్ గ్రేస్ బోనస్ రావడం ద్వారానో, లేదంటే ఏదైనా అనుకోకుండా ఒక అమౌంట్ మీకు కలిసి రావడం ద్వారా కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా రావడం ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా మీకు ఫైనాన్షియల్ గా ఊరట అయితే ఇప్పుడు గ్రహ దేవతలు గోచారంలో కలగజేస్తూ ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కటి శుభ సమయము, వివాహితులకి కూడా చాలా చక్కగా ఉంది. మంచి ఫలితాలను అందుకునే స్థితిలో వివాహితులు అంటే మీ స్పౌస్ యొక్క వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సపోజ్ మీ స్పౌస్ యొక్క వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, మీరే వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, మీ వ్యాపారం బాగా సాగుతుంది, ఉద్యోగము బాగా సాగుతుంది, వ్యాపారము బాగా సాగుతుంది. ఈ సంవత్సరము డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం ఏంటంటే మీకు అంతా బాగుంటుంది డెఫినెట్ గా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము జూలై నుంచి వేసుకోవచ్చు, లేదా జూలై తర్వాత నుంచి కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, మీకు జూలై నుంచి ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ పని ఒకటి మీ జీవితంలో జరుగుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఇది కదా జరగాల్సింది లైఫ్ లో. ఇది అంటే మనం అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి కొన్ని అంటే టర్నింగ్ పాయింట్స్ అంటాం, మనం మైల్ స్టోన్స్ అంటాము. కొన్ని టర్నింగ్ పాయింట్స్ లైఫ్ లో మనకు వస్తూ ఉంటాయి. ఇలా మంచి టర్నింగ్ పాయింట్, అది ఆనందకరమైన టర్నింగ్ పాయింట్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జూలై నుంచి ఎప్పుడైనా జరగవచ్చు, రిమైనింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా జరగవచ్చు. మంచి టర్నింగ్ పాయింట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. 3 శుభవార్తలు వింటారు, మంచి శుభవార్తలు 3 వింటారు ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. డిసెంబర్ నుంచి కొంచెం ఏంటంటే మీకు అంటే మీ ఆలోచన విధానము ఇదంతా కూడా మారుతుంది. మీకు తెలియకుండానే కొంచెం వైరాగ్య ధోరణి వస్తుంది. వైరాగ్య ధోరణి అంటే ఏదో సన్యాసం తీసుకుంటారు అలా అని మటుకు కాదు. బట్ ఏంటంటే అంతకుముందు ఏదైనా విషయం మిమ్మల్ని బాధించేవి, ఈ డిసెంబర్ నుంచి సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా మీరు పెద్ద పట్టించుకోరు, వాల్యూ ఇవ్వరు. అంటే వైరాగ్యం అలా వస్తుంది. మీరు బాధపడకుండా ప్రశాంతంగా ఉంటారు. సో బాధలకి వైరాగ్యం వస్తుంది, దుఃఖానికి వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి, ఇంకా మనం దేన్నైనా నివృత్తి మార్గం అనుకోవచ్చు. ఉన్న వాటికి టాటా బాబాయ్ చెప్పేయడమే కదా నివృత్తి మార్గం అంటే. అంటే మనం అనుభవిస్తున్న సుఖాలకి భోగాలకి. బట్ మీకు పెక్యులర్గా ఈ వైరాగ్యము మీకు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ విషయాల మీదే వస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టే విషయాల మీద మీకు వైరాగ్యం వస్తుంది. అంటే మీకు అసలు బాధ ఉండదు. మీరు కష్టపడే విషయాలకి మీకు వైరాగ్యం వస్తుంది, అంటే మీకు కష్టం ఉండదు. ఇలాగా మీకు టెన్షన్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి అని మనం ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. ఇది ఇప్పుడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ థింగ్స్ చాలా బాగా ఒత్తిడులని అధిగమించుకొని చాలా చక్కటి శుభ ఫలితాలని చూడబోతూ ఉన్నారు. తినబోతూ రుచులేలా అన్ని చక్కగా చూస్తారు. భగవద్ అనుగ్రహాన్ని కూడగట్టుకోండి. గురుబలం చక్కగా ఉంది, దీన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కువగా మంత్ర జపం ఇది చేస్తూ ఉండండి, స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉండండి. సో వీటి వల్ల ఏంటంటే అసలు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, వాళ్ళు నర్సరీలోనో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు అన్నా అనుకోండి, లేదా నర్సరీలో ఫస్ట్ క్లాస్ వరకు, ఎల్కేజీ యూకేజీ వరకు అన్నా వాళ్ళ మన ఒళ్ళో కూర్చోబెట్టి చేత్తో రాయిస్తాం పిల్లల చేత. ఇప్పుడు అలాగా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవానుడు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అదృష్టం అని రాయిస్తున్నాడు.
మన చేత కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ చేత. సో ఆయన రాయిస్తున్నాడంటే అదృష్టం పట్టాలంటే మనకి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాము, ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. మీరు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి ప్రయత్నించండి. నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఎక్కువగా భగవంతుడి యొక్క ఎరుకుతోటి మీరు జీవితం మీరు సాగించండి. చాలా చక్కటి శుభ ఫలితాన్ని కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళు అందుకుంటారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్ లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామివారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.